హైదరాబాద్ లో ఏపీ సీఎం చంద్రబాబు నివాసానికి జనతా క్యాబ్ డ్రైవర్ అసోసియేషన్ సభ్యులు తరలివచ్చారు. జూన్ 2తో ఉమ్మడి రాజధాని పూర్తవడంతో ఏపీ రిజిస్ట్రేషన్ క్యాబ్ డ్రైవర్లకి హైదరాబాద్ లో ఇబ్బందులు తప్పడం లేదని వాపోయారు. తెలంగాణలో ట్యాక్సులు పే చేస్తున్న వాహనాలను తిరగనివ్వడం లేదని ఆరోపించారు. తమ సమస్యలను తక్షణమే పరిష్కరించాలంటూ కూడా కోరుతూ సీఎం చంద్రబాబుకు వినతి పత్రం ఇచ్చేందుకు వచ్చారు. అంతేకాకుండా ఏపీ క్యాబ్ డ్రైవర్లపై తెలంగాణ డ్రైవర్లు దాడులు చేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణలో 4000 క్యాబ్ డ్రైవర్ల కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నాయని వారు వాపోయారు. మీరు మీ ముందే కదా ఇంటెలిజెన్స్ చీఫ్ వస్తేనే లోపలికి వెళ్ళలేదు, పంపించేశారు రిటర్ను. మీరు అది కూడా అర్థం చేసుకోలేకపోతే నేనేం చేయలేను. హైదరాబాద్ లో సీఎం చంద్రబాబు నివాసానికి జనతా క్యాబ్ డ్రైవర్ అసోసియేషన్ సభ్యులైతే తరలి వచ్చారు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నాగేంద్ర అందిస్తారు. నాగేంద్ర, చెప్పండి, హైదరాబాద్ లో చంద్రబాబు నివాసం దగ్గర ప్రస్తుతం సిచ్యువేషన్ ఏ విధంగా ఉందంటారు? థ్యాంక్ యూ మాదిరి. సాయంత్రం 6 గంటలకి 2 రాష్ట్రాల సీఎంలు భేటీ కాబోతున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం హైదరాబాద్లో నివసిస్తున్నటువంటి ఏపీ క్యాబ్ డ్రైవర్స్కి సంబంధించినటువంటి ఇబ్బందులపైన చంద్రబాబు ఏపీ సీఎం అయినటువంటి చంద్రబాబును కలిసేందుకు పెద్ద ఎత్తున తరలి రావడం జరిగింది. ప్రస్తుతం చూడొచ్చు, ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి సీఎం చంద్రబాబు నివాసం వద్ద ఏపీ క్యాబ్ డ్రైవర్స్కి సంబంధించినటువంటి ప్రతి ఒక్కరు కూడా తరలి రావడం జరిగింది. జూన్ 2వ తేదీన తెలంగాణ ఉమ్మడి రాష్ట్రంతో, హైదరాబాద్ ఉమ్మడి రాష్ట్రంతో పూర్తవడంతో పూర్తిగా తమ క్యాబులకు సంబంధించినటువంటి అంశంలో తెలంగాణ రాష్ట్రంలో కానీ హైదరాబాద్లో కానీ తిరగనివ్వడం లేదు. మా దాదాపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా 4000 కుటుంబాలకు పైగా ఉన్న మేమంతా కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. మేము ఒకవైపు అటు ఏపీలో కానీ ఇటు తెలంగాణలో కానీ రెండు వైపులా కూడా ట్యాక్సులు పే చేస్తున్నప్పటికీ తెలంగాణలో ఉన్నటువంటి క్యాబ్ డ్రైవర్స్ మాత్రం అడ్డుకుంటూ మమ్మల్ని మా పైన దాడులు చేస్తున్నారంటూ ఇక్కడ ఉన్నటువంటి క్యాబ్ డ్రైవర్స్ అంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం సీఎం ప్రస్తుతం చంద్రబాబు నివాసం వద్ద ఒక ఇద్దరు జనతా క్యాబ్ డ్రైవర్స్కి సంబంధించినటువంటి 2 సభ్యుల్ని ప్రస్తుతం లోనికి పంపించినటువంటి దృశ్యాలను అయితే చూడొచ్చు. చంద్రబాబు సిబ్బందితో తమ సమస్యలను విన్నవించుకుందుకు రావడం జరిగింది. వీరు వినతి పత్రం ఇవ్వడంతో పాటు మరొక 2ని లోనికి తీసుకెళ్తున్నటువంటి దృశ్యాలు కూడా ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి వారిని మాట్లాడించేటటువంటి ప్రయత్నం ప్రస్తుతం ఏపీ క్యాబ్ డ్రైవర్స్ అంతా కూడా ఉన్నారు. దాదాపు ఇక్కడ 100ల సంఖ్యలో తరలి వచ్చినటువంటి వారందరూ మాట్లాడించేటటువంటి ప్రయత్నం చేద్దాం. సార్, చెప్పండి, మీ సమస్య ఏంటి? ప్రధానంగా ఇక్కడికి ఎందుకు రావడం జరిగింది? సార్, మా సమస్య అయితే ఏపీ క్యాబ్స్ ఉన్నాయి. విభజనకు ముందు నుంచి ఉన్న వాళ్ళు ఇక్కడ కుటుంబాలతో దగ్గర ఒక 1000 కుటుంబాల వరకు ఇక్కడ ఉంటున్నారు. ఇప్పుడు మన మే నెలతో ఎప్పుడైతే వచ్చిందో అప్పటి నుంచి కూడా ఆ విభజన నుంచి కొంతమంది లోకల్ డ్రైవర్స్ కానీ ఇక్కడ ఉన్న ఆర్టీఓలు కానీ ఫైన్లు 1,50,000 వేస్తే మీ క్యాబ్ వాళ్ళు ఎక్కడ కట్టుకుంటాం సార్? కట్టుకోలేని పరిస్థితి మాది. సరే అని చెప్పి దాని సొల్యూషన్ కోసం అని చెప్పేసి మన చంద్రబాబు నాయుడుకి వచ్చాక మన దర్బార్కి వెళ్ళాం, అక్కడికి వెళ్ళాం, మాట్లాడడం, వినతిపత్రాలు ఇచ్చాం, సొల్యూషన్ కాల. ఈ రోజు ఇక్కడ ప్రధానంగా రావడానికి కారణం ఏంటంటే ఈవినింగ్ మనకి ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి గారితో ఇక్కడ మీటింగ్ ఉంది. ఆ మీటింగ్ లో భాగంగా మా గోడు ఆయనకి వినిపించుకుంటే స్వయంగా ఆయన దీని గురించి చర్చించి ఏమైనా కొలిక్కి తీసుకొస్తే మా జీవితాలన్నీ కొద్దిగా నడుపుకోవడానికి 10-15 రోజులు బండ్లో కూర్చున్నాం. ఈఎంఐలు కట్టలేని పరిస్థితిలో కూడా ఉన్నాం. మీ అందరూ బయటకు 1,60,000 ఫైన్లు వేస్తున్నారన్న. దాని గురించి అయితే బళ్ళు గురించి పొద్దున్న తెల్లగట్ల 3 గంటలకు దగ్గర 250 మంది దాకా ఇక్కడ వచ్చాం. ఒకళ్ళ కాళ్ళు లోపల సెక్యూరిటీ రీజన్స్ ప్రకారం నెలలు కరెక్టే, కానీ మా వినతినకుండా డైలీ రోజులు గడిపేస్తే రేపొద్దున ఇంకే అనదర్ రీజన్ అంటే వేరే రీజన్ కాదు లేదు కదన్నా. మనం మొత్తాన్ని చూసుకుంటే ఇక్కడ తెలంగాణలో ప్రధానంగా హైదరాబాద్లో ఏపీకి సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ క్యాబ్స్ బయటకు తీస్తే అడ్డుకుంటున్నారు అనేటటువంటి అంశాన్ని వీళ్ళు తెలుపుతున్నారు. మరికొంతమంది ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఏంది అసలు ఇప్పటి వరకు 10 రోజుల నుంచి కూడా మా క్యాబ్స్ బయటకు తీయడం లేదు, ఏంది దీనికి? ఏంది? మేము 10 రోజులు పెట్టి బళ్ళు తీయట్లేదు సార్. ఎందుకంటే ఆర్టీఓల దగ్గరికి వెళ్ళి ఇప్పుడు బయట తీస్తే ఆర్టీఓలు ఏం చేస్తున్నారు? 1,20,000 1,10,000 ఫైన్లు వేస్తున్నారు. మేము ఆల్రెడీ ఏపీలో ట్యాక్స్ కడతాను, అలాగైనా ఇక్కడ బోర్డర్ పాస్ కూడా తీసుకుంటున్నాం. టీబీలు 3 నెలలకి 2 నెలలకి పాసులు కూడా తీసుకుంటున్నాం. అది కూడా ఇక్కడ చెల్లిస్తున్నాం. జీఎస్డీలకి చెల్లించినా సరే మమ్మల్ని బయటకు రానియకుండా అది లేదు ఇది లేదని చెప్పి ఒక్కొక్కరికి కస్టమర్ బండిలో ఉంటుండ కూడా బండి ఎక్కి మమ్మల్ని ఇబ్బంది పెట్టి ఆ ఎయిర్పోర్ట్కి వెళ్తే ఎయిర్పోర్ట్లో ప్రతి డ్రైవరు ఈడేదో ఆర్టీఓ ఆఫీసులో డ్రైవర్లు కూడా మమ్మల్ని అరెస్ట్ చేసి బాగా ఇబ్బంది పెడుతున్నారు. బాగా అద్దాలు పగల కొడతానంటారు, గాలి తీస్తానంటారు. మా పరిస్థితి ఎవరితో చెప్పుకోవాలి చెప్పండి? ఇంత ఇబ్బంది పడి రాత్రి నుంచి చెప్పి జర్నీ చేసి వైజాగ్ నుండి బయలుదేరి ఇక్కడ రావాల్సిన మాకు పరిస్థితి అంటే మేము వైజాగ్లో తిరగలేమా? మాకు ఇది ఎందువల్ల వచ్చింది మాకు ఈ పరిస్థితి?
వైజాగ్లో తిరగవలసిన వాళ్ళు అక్కడ లేకే కదా ఇక్కడికి వచ్చాం. ఇక్కడ ఏదో మేమేదో మా పని మేము చేసుకుంటే ఇంత ఇబ్బంది పడి ఇంత చేసినా సరే వీళ్ళేమో ఒక్కొక్క డ్రైవర్ ఒక్కొక్క మాట అని మమ్మల్ని ఎంత ఇబ్బంది పెట్టి మా ఫ్యామిలీలే మమ్మల్ని అన్నా బాగుండు. ఇంట్లో ఉన్న ఆడదేం చేస్తుంది? ఆడదాన్ని కూడా తిడుతున్నారు వాళ్ళు. మీ అమ్మందంగా మీ అయ్యిందంగా అంత ఎవరు చెప్తారు? అది ఎవరు సమాధానం చెప్తారు దానికి? అందువల్ల మేము వాళ్ళు ఒకటండి, మాకు 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు గౌరవం ఇవ్వండి సార్. ఇప్పుడు సడన్గా వెళ్ళిపోమంటే మేము వెళ్ళిపోలేము. ఎందుకంటే అందరం కుటుంబాలతో ఉన్నాం, అందరూ ఫ్యామిలీలతో ఉన్నాం, అందరం ఇక్కడ పిల్ల వీటితో వచ్చాం, అందరూ స్కూల్లో జాయిన్ చేసుకున్నాం. మేమేంటంటే ఇప్పుడు సడన్గా వెళ్ళిపోవాలంటే మేము చచ్చిపోవడం తప్ప వెళ్ళడానికి లేదు మా పరిస్థితి. 2 ఆప్షన్ లేదు మా దగ్గర. ఒకటి ఈరోజు చంద్రబాబు నాయుడు కానీ కలాలి, మేము కలిసినంత ఈ రోజు కాకుండా రేపటికైనా మేము ఇక్కడే ఉంటాం. మేము ఏది చేరినా మాకు ఏం చేసినా సరే మేము ఇక్కడ నుండి ఖరీదులే ప్రసక్తే లేదన్న. ఇది కానీ సమస్య కానీ జరగకపోతే మేము మిగతా వాళ్ళు వస్తాం, మా ఫ్యామిలీలు కూడా తీసుకొని వచ్చి నడి రోడ్డు మీద ఇక్కడే కూర్చుంటాం అన్న. ప్రజాభవన్లో ప్రజావాణి పెట్టారు కదా, అక్కడ ఏమైనా మీ సమస్యను ఆ రోజు అందరం కలిసిపోదామని ఆ రోజు అందరూ మాట్లాడారు సార్. అందరం టీఎస్ డ్రైవర్లు పోయాం, ఏపీ డ్రైవర్లు పోయాం, అందరం మాట్లాడుకున్నాం, అందరం కలిసిపోదామని ఆ రోజు మాట్లాడారు. ఇప్పుడు మళ్ళీ స్టేట్ విడిపోయిన తర్వాత ఇప్పుడు వీళ్ళు ఆర్టీఓలు తనిఖీలు చేస్తున్నారు కదా, ఇప్పుడు మళ్ళీ రేజ్ చేశారు దీని విషయం. ఆల్ ఇండియా పర్మిట్లు ఆల్ ఇండియా పర్మిట్ ఉన్నా కూడా టీపీ ఉంది, ఆల్ ఇండియా పర్మిట్ ఉంది, ప్రతి ఒక్కటి ఉన్నాయి, అయినా కూడా ఇబ్బంది పెడతానే ఉన్నారు మమ్మల్ని. ఇక్కడ మీరు ఉండడానికి లేదు, మీరు వెళ్ళిపోండి, మీరు ఇక్కడ ఏడేం చేస్తారు, మీ రాష్ట్రానికి మీరు వెళ్ళిపోండి, ఆడిపోయి పని చేసుకున్నారు. ఇప్పుడు ఒక ఆర్టీఓ ఆపితే ప్రాబ్లం లేదు, అలాంటి డ్రైవర్లు కూడా వచ్చి బీభత్సంగా ఆర్టీఓలాగా కారులో కూర్చొని తెలంగాణ డ్రైవర్స్ అంటే ఇంకా చాలా దుర్భాషలు మాట్లాడుతూ చాలా ఇబ్బంది పెడుతున్నారు. మీకు డ్రైవర్లని సాటి డ్రైవర్లని ఎవరు కూడా గౌరవించట్లే, ఇంకా చాలా బూతులు తిడుతూ పెద్దవాళ్ళని అందరినీ తిడుతూ చాలా ఇబ్బంది పెడుతున్నారు అన్న. ఇప్పుడు సింగిల్ డ్రైవర్ గాలి అంటే టైర్ల నుండి గాలి తీసేస్తున్నారు, అద్దాలు పగలు కొట్టేస్తున్నారు. ఇప్పుడు కనీసం ఒక ఆర్టీఓ సార్ ఆపారంటే మేమేదో సమాధానం చెప్తాం, చూపిస్తాం. వీళ్ళకి కూడా వచ్చి ఇదే అంటే వాళ్ళకి ఏం అధికారం ఉంది సార్ మాకు వాళ్ళకి ఆపి ఇచ్చేయడానికి? ప్రతి ఒక్కరు కూడా ఆర్టీఓ వాళ్ళకి మేము ఇది కూడా చెప్తున్నాం, మేము కట్టమని మేము అనట్లేదు. మా కష్టపడి మేము ఎంత కష్టమైనా పడి మేము ట్యాక్సులు కడతాం. కాకపోతే 1,02 లక్షలు మేము కట్టలేము. మాకు 3 నెలలకో 4 నెలలకో లేదా 6 నెలలకో ఒకసారి కట్టుకోమని చెప్పండి, కట్టుకుంటాం. 3,000 4,000 కట్టుకోమని కట్టుకుంటాం. మేము ఒక్కసారిగా లక్షలు తెచ్చి కట్టాలంటే మా వల్ల కాదు, మేము అప్పులు చేయలేం. ఇప్పటికే అప్పులు చేసి ఇంటికాడ తీర్చలేక తంటాలు పడతా 15 రోజుల నుంచి రోడ్డు మీద పడి ఉన్నాం. మేము రోడ్డు మీద పడి ఎంత ఇబ్బందులు పడుతున్నాం అంత ఇబ్బందులు పడుతున్నాం. ఇప్పుడు వచ్చి నువ్వు వెళ్ళిపోమంటే మేము ఏం చేయాలి? 10 లక్షలు 15 లక్షలు పెట్టి బండ్లు కొన్నాం. మేము 10 లక్షలు పెట్టి 15 లక్షలు బండి కొని మేము ఇప్పుడు నువ్వు వెళ్ళిపోమంటే మేము రోడ్ల మీద పడి ఏం చేయాలి? ఆత్మహత్య చేసుకోవాల్సిందే మేము అందరం కలిసి. ఇప్పుడు ఇది మొత్తాన్ని చూసుకుంటే ఒకవైపు తెలంగాణ రాష్ట్ర విభజన జరిగి జూన్ 2 నాటితో 10 సంవత్సరాలు పూర్తవడంతో ప్రస్తుతం హైదరాబాద్లో ఉన్నటువంటి ఏపీ రిజిస్ట్రేషన్ క్యాబ్స్ డ్రైవర్ల ఇబ్బందులు మాత్రం తీవ్ర స్థాయిలో ఉన్నాయి. ప్రతి ఒక్కరూ ఆర్టీఏకి సంబంధించినటువంటి అధికారులు దాడులు చేయడం కాదు, తెలంగాణకు సంబంధించినటువంటి క్యాబ్ డ్రైవర్లు మా పైన దాడులు చేస్తున్నారు. దీనికి ఈ సమస్యకి పరిష్కార మార్గాన్ని ఏపీకి సంబంధించినటువంటి సీఎం చంద్రబాబుతో పాటు మరొకవైపు తెలంగాణకు సంబంధించినటువంటి సీఎం రేవంత్ రెడ్డి ఇద్దరు కూడా కలిసి మా సమస్యను పరిష్కరించాలంటూ కూడా వారంతా కూడా విజ్ఞప్తి చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ రోజు రేపు అవసరమైతే మా సమస్య పరిష్కారమయ్యే వరకు కూడా మేము ఇక్కడ ఉంటామంటూ కూడా వారు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుందని చెప్పాలి మాత్రం. రైట్, థ్యాంక్ యూ నాగేంద్ర.